హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో ఊరగాయ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎన్ని రకాల వంటలు వండినా సరే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యిని దట్టించి మొదటి ముద్దని ఊరగాయతో తినేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈరోజు స్పెషల్ క్యారెట్ పికెల్, అలాగే యాపిల్ పికెల్. కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా కొన్ని క్యారెట్లు, అలాగే గట్టిగా ఉన్న 2 యాపిల్స్ కూడా తీసుకున్నాను. 1 కప్పు చింతపండు. తర్వాత దీన్ని గుజ్జులా తయారు చేసుకుందాం. 1 కప్పు కాశ్మీరీ చిల్లీ పౌడర్, తాలింపు దినుసులు, ఆయిల్, 1 కప్పు ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, అలాగే ఇంగువ, కొద్దిగా నువ్వులు. మరి ఈ అద్భుతమైన ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దామా? ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత ఆవాలను, అలాగే కొద్దిగా మెంతులను కూడా కలిపి దోరగా వేయించుకుందాం. లో ఫ్లేమ్ మీద చక్కగా వేగించండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడే వరకు సన్న సెగ మీద వేగించండి. ఇవి చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చండి. ఆవాలు బాగా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముందుగా తీసుకున్న చింతపండును కూడా వేసి బాగా ఉడికించండి. చింతపండు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి మిగతా గుజ్జును చక్కగా పేస్ట్ లాగా చేద్దాం. ఈ చింతపండు మిశ్రమాన్ని సెపరేట్ చేసి బాగా చల్లారనివ్వండి. ముందుగా క్యారెట్ పికెల్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను ప్యాన్లో వేసి కొద్దిగా వేగనివ్వండి. మరీ ఎక్కువ ఉడికించేయకండి, పేస్ట్ అయిపోతాయి. సన్న సెగ మీద 1-2 నిమిషాలు సరిపోతుంది. క్యారెట్ ముక్కలకున్న మాయిశ్చర్తో పాటు పచ్చి వాసన కూడా పోతుంది. ఎక్కువ ఉడికించారంటే దాని క్రంచీనెస్ పోతుంది. మరి మిగతా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్ తీసుకుని ముందుగానే రెడీ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని తీసుకోండి. ఇవి సుమారు 200 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్ సుమారు 100 గ్రామ్స్ కెపాసిటీ ఉంటుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదే మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ముందుగా ఈ క్యారెట్ ముక్కలకు కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బాగా కలిగి పెట్టండి. ఈ పసుపు నూనె ముక్కలకి ఈవెన్గా పట్టేటట్లు శుభ్రంగా కలిగి పెట్టండి. మరి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేద్దాం. ముందుగా 1 కప్పు ఉప్పు. నేను లో సోడియం సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఘాటు తక్కువగా ఉంటుంది, మహా రుచిగా ఉంటుంది.
ఒక కప్పు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవపిండి, అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు, ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న 50 గ్రాముల చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని బాగా కలిగిపెట్టి చివరిగా ఒక 100 to 200 గ్రామ్స్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి. మీకు నచ్చిన నూనె వాడుకోవచ్చు. నువ్వుల నూనె అయితే మహా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ మిశ్రమం. కనీసం 4 రోజులు నిలువ ఉండే ఈ పచ్చడి మరింత రుచిగా రావాలంటే కొద్దిగా తాలింపును కూడా దట్టించేద్దాం. రెగ్యులర్ తాలింపులో కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి. తాలింపు సిద్ధమైపోయింది. ఈ తాలింపును కూడా కలిపేద్దాం. ఆహా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదూ. ఈ పికిల్ బాగా చల్లార్చిన తర్వాత ఒక పరిశుభ్రమైన కంటైనర్లో తీసుకుని రిజర్వ్ చేద్దాం. ఒకటి 2 రోజులు ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో కమ్మని కాచిన నెయ్యితో దీని రుచి చూడండి. అదరహో అంటూ ప్లేట్ మొత్తం లాగిచ్చేస్తారు. మరి అంతే హుషారుగా యాపిల్తో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 గట్టిగా ఉన్న యాపిల్స్ని తీసుకుని వాటిని పరిశుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఏ వెరైటీ ఆఫ్ యాపిల్తో అయినా బాగుంటుంది, కాకపోతే యాపిల్స్ బాగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా పరిశుభ్రమైన బౌల్లో సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని కలపండి. అలాగే కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగా ఆయిల్. ఈ పసుపు, ఆయిల్ ముక్కలకి బాగా పట్టేటట్లు శుభ్రంగా కలపండి. చక్కగా కొలతల ప్రకారం చేసుకోండి. కనీసం 4 రోజులు నిల్వ ఉంటుంది. అయినా మీరు 4 రోజుల దాకా ఉంచుతారా ఏంటి? మిగతా దినుసులు కూడా యాడ్ చేద్దాం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు సాల్ట్. ఇక్కడ కూడా లో సోడియం ఉన్న సాల్ట్నే తీసుకుంటున్నాను. 1 కప్పు కమ్మని కాశ్మీరీ కారం పొడి, 1 కప్పు మెంతుపిండి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి పెడదాం.
ఈ మిశ్రమం ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మరొకసారి శుభ్రంగా కలపండి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు గుజ్జును కూడా కలిపి శుభ్రంగా కలియబెడదాం. ఈ చింతపండు గుజ్జు కూడా బాగా కలిసిన తర్వాత చివరిగా తాలింపును కూడా కొద్దిగా దట్టించేద్దాం. తాలింపు రెడీ అయిపోయింది. ఈ పికిల్కి కలిపేద్దాం. 1-2 రోజులు చక్కగా ఊరిన తర్వాత వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి, అలాగే ఈ యాపిల్ పికిల్ ప్రపంచాన్ని మరిచిపోవాల్సిందే. మహా అద్భుతంగా ఉంటుంది ఈ రుచి. చూసారా, కొద్దిపాటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు కొద్దిగా మనసు పెట్టాలే కానీ మీ వంటిల్లినే స్వర్గంగా మార్చేయచ్చు. ఈ పికిల్ బాగా చల్లారిన తర్వాత ఒక పరిశుభ్రమైన కంటైనర్లో తీసుకుని ప్రిజర్వ్ చేసేయండి. సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసే పికిల్స్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి. ఈ ట్రెండింగ్ పికిల్స్ని మీరు కూడా ఒకసారి తయారు చేయండి. ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ పికిల్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే మరిన్ని ప్రయోగాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.